హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి దుర్గం చెరువు పార్క్ గురించి చూపించబోతున్నాను ఈ వీడియోలో. స్టార్టింగ్ ఎంట్రీ గేట్, దుర్గం చెరువు ఎంట్రీ కావడానికి ఎంట్రీ గేట్, అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఇందులో చైల్డ్స్కి 5 రూపీస్, అడల్ట్స్కి 10 రూపీస్ టికెట్, ఎంట్రీ టికెట్. ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్. అండ్ నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా లైటింగ్స్తో ఉన్న ట్రీస్ ఉంటాయి, కలర్ఫుల్ లైటింగ్స్తో ఉన్నటువంటి చాలా బాగున్నాయండి. లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో లైటింగ్స్తో చాలా బాగా పెట్టారు ఇందులో ట్రీస్ అనేది. నెక్స్ట్ కొన్ని శిల్పాలు కూడా లైటింగ్స్తో ఉన్నాయండి. ప్రతిదానికి లైటింగ్ పెట్టారు చాలా కలర్ఫుల్గా కనిపించడానికి. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో ఇలా గార్డెన్ ఉంటుంది మనం కూర్చోవడానికి. నెక్స్ట్ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే లవ్ సింబల్స్తో ఉన్నటువంటివి మీకు లైటింగ్స్తో ఉన్నటువంటివి కనిపిస్తాయి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎల్లో అండ్ పింక్. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది గ్రీన్లో. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగారండి. బట్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే నైట్ పూట వెళ్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో వచ్చినట్టయితే ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలండి. రైట్ సైడ్లో అక్కడ వరకే ఆ సింబల్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకే ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో వచ్చి స్ట్రైట్గా వెళ్తున్న కొద్దిగా అక్కడ చెరువు లైటింగ్స్ కనబడతాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే 7 ఆఫ్టర్ వెళ్తే బాగుంటుందండి, 7 PM. ఇక్కడ కేబుల్ బ్రిడ్జి యొక్క లైటింగ్స్ కనబడుతుంది. కేబుల్ బ్రిడ్జి బ్లాక్ కలర్స్తో కూడినటువంటి లైటింగ్స్ వస్తాయి. ఇదంతా కేబుల్ బ్రిడ్జ్ అండి. చాలా బాగా కనిపిస్తాయి, నైటే వెళ్ళాలి ఎక్కువ. చూడండి లేక్, ఇది దుర్గం చెరువు. చాలా కలర్ఫుల్గా ఫ్లవర్స్ చాలా బాగా లైటింగ్స్ కనిపిస్తున్నాయండి. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్స్ ఆడుకునే ప్లే ఏరియా కూడా ఉందండి ఇక్కడ. చూడండి ఇందులో ప్లే ఏరియా కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి కూడా. నెక్స్ట్ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. ఇది మేము వెళ్ళినప్పుడు 7 PM అండ్ 8 PM 2 టైమ్స్ వచ్చిందండి. మేము వెళ్ళినప్పుడు అయితే ఆ టైమింగ్స్ ఉండే. చాలా బాగా వస్తుంది చూడండి, కలర్ఫుల్ ఫౌంటైన్స్. ఈ ప్లేస్కి మీరు వెళ్తే ఏంటి 3 బెనిఫిట్స్ అంటే, మీరు లేక్ చూడవచ్చు, మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ కేబుల్ బ్రిడ్జ్ చూడవచ్చు, గార్డెనింగ్ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా. అండ్ నెక్స్ట్ ఇవి కాకుండా ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుందండి. బోటింగ్ టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ లోపలికి వెళ్తా ఉన్న కొద్దీ బోటింగ్ ఉంటుంది ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరైనా బోటింగ్ చేయాలనుకునే వాళ్ళు. మేము నైట్ పూట వెళ్ళాం కాబట్టి ఎందుకులే పిల్లలతో నేను వెళ్ళలేదు, బట్ వెళ్ళొచ్చు నైట్ పూట కూడా చాలామంది వెళ్తున్నారు. ఓకే బాయ్, థ్యాంక్ యూ.